ప్రార్థనలోనికి వెళ్ళకముందు మనల్ని మనం సరి చేసుకున్నట్టు వారమై వాక్యపు వెలుగులో మన యొక్క తప్పిదములను పరీక్షించుకున్నట్టు వారమై దేవుడు మనతో మాట్లాడినది నిజాయితీగా ఒప్పుకున్నట్టు వారమై ప్రార్థనలోనికి వెళ్దాం. ఒప్పుకోలు కొరకై కొన్ని వాక్య భాగాలు దేవుని యొక్క వాక్య భాగమును చూద్దాం. ఇర్మియా 18వ అధ్యాయము. ఇర్మియా పుస్తకం 18వ అధ్యాయము 11వ వచనం అందరం చదువుకుందాం. ఇర్మియా 18:11 అందరూ చదువుదాం. కాబట్టి నీవు వెళ్ళి యూదా వారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇట్లనము, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, మీ మీదకి తెచ్చుటకే నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గమును మీ క్రియలను చక్కపరచుకొనుడి. చిన్న మాట మన యొక్క గమనమునకు ఆఖరిలో ఉంది. మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకొనుడి. మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, అత్యంత కృప కనికరము కలిగిన దేవా, ఈ చిన్న మాట ద్వారా మాతో మీరు మాట్లాడమని కోరుతున్నాం దేవా. మా మార్గములను మా క్రియలను మేము చక్కపరచుకోవటానికి మంచి సమయం మాకు ఇచ్చారు. చక్కదిద్దుకోవాలి నాయన, సరి చేసుకోవాలి నాయన, దిద్దుబాటు కలిగి ఉండాలి నాయన. ఎప్పుడూ ఒకేలాగా కాక నీ యొక్క కృపతో నీ వాక్యపు వెలుగులో మమ్మలను మేము సరి చేసుకోవటానికి చక్కని సమయం ఇచ్చారు. మీ సహాయం కోరుకుంటూ యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో మొదటి నుండి 1వ వచనము నుండి 6వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 1 నుండి 6 వరకు మార్చి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. చాలండి. ఇశ్రాయేలీయులు నా చేతిలో ఉన్నారు. ఇశ్రాయేలు వారు ఇక్కడ ఒక చక్కని మంచి యొక్క ఒక చిన్న దృశ్యాన్ని ఇర్మియా భక్తునికి నేర్పుతూ ఉన్నాడు. ఆ దృశ్యం ఏమిటంటే కుమ్మరివాడి ఇల్లు. కుమ్మరివాడు ఏం చేస్తాడు? కుండలను తయారు చేస్తాడు, మట్టితో పాత్రలను తయారు చేస్తాడు. కుమ్మరివాడు వాడు కష్టపడతాడు. ఊరికినే వచ్చేది కాదు, ఊరికినే జరిగేది కాదు. మన వీబీఎస్ కాకుండా అటు వీబీఎస్లో మన బిడ్డలు కూడా ఆ పాత్రలను వారు మంచిగా డిజైన్ చేశారు. అర్థమైందండి? అది ఆ యొక్క దృశ్యం, ఆ యొక్క పటం చూసినట్లయితే అది ఎంతో శ్రేష్టమైనది. కుమ్మరివాడు ఒక పాత్రను తయారు చేయడానికి ఎంత కష్టపడాలి చెప్పండి? ఊరికిన పాత్రలు అయిపోతాయా? అవ్వవు కదా. ఎంతో కష్టపడతాడు. వాడేం చేస్తాడు? బయటికి వెళ్తాడు, మట్టి తీసుకుని వస్తాడు. ఆ మట్టిని వాడింటి దగ్గర పెట్టి చాలా మెత్తని మట్టిగా మారుస్తాడు. రాళ్ళను తీసివేస్తాడు, అందులో ఉన్న చెత్త చెదారం తీసివేస్తాడు. మళ్ళీ గమనిస్తాడు, మళ్ళీ ఏమైనా ఉంటే దాన్ని కూడా అతడు తీసివేస్తాడు. చక్కగా కొద్దిగా నీరు వేసి తన చేతులతో తన కాళ్ళతో దాన్ని ముద్దగా చేస్తాడు.
కాళ్ళకు చేతులకి ఏమైనా తగిలితే అది కూడా తీసివేస్తాడు. ఎంతో చక్కగా ఒక మెత్తని ముద్దగా అయిన తర్వాత సారె మీద పెడతాడు. సారె మీద పెట్టిన తర్వాత సారె తిరుగుతున్నప్పుడు తన ఊహలో, తన శిల్పిగా, తన మనసులో ఉన్నదంతని ఆ చేతులతో మలుస్తూ చక్కని పాత్రను తయారు చేసి, మళ్ళీ ఆ పాత్ర ఏం చేయాలి? వెంటనే పాత్ర అయిపోదు, ఎండలో పెట్టాలి, ఎండబెట్టాలి. అర్థమైందండి? మళ్ళీ దానికి పగులుందో లేకపోతే ఏది ఉందో వాడు పరీక్షించేవాడు ఉంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? ఆ పాత్రను తీసుకెళ్ళి మళ్ళీ అగ్నిలో కాలుస్తాడు. ఎంత ప్రాసెస్ అండి. అప్పుడు అమ్ముతాడు. అప్పుడు ఇదంతా మన జీవితం. ఇదంతా మన జీవితం. మనము ఊరికనే వచ్చేసినట్టు వారం కాదు. దేవుడు మన జీవితాల్లో ఉన్న చెత్త చెదారం బయటకు తీసేయటానికై దేవుడు ఇటువంటి తరుణాలు ఇస్తుంటాడు. వాడెంతో కనిపెడతాడు. ఆ ముద్దను మెత్తగా మార్చడానికి ఎంతో ప్రయోగం చేస్తాడు. పోనీ పాత్ర తయారైపోయింది, మన చేతికి వచ్చింది అంటే మళ్ళీ కాల్చబడాలి. టంగ్ అని రావాలి సౌండ్. అర్థమైందా? ఇప్పుడు మట్టి కుండలు లేవు, అంతా మనకి ఫిల్టర్స్ వచ్చేసాయి, అన్ని ఫిల్టర్స్ వచ్చేసాయి. కానీ ఆ దినాల్లో మట్టి కుండలు అమ్మిన వారి దగ్గరికి వెళ్ళి భలే కొట్టేవారు. అర్థమైందండి? కొంతమంది మట్టి కుండల మీద మ్యూజిక్ కూడా వాయించిన వాళ్ళు ఉన్నారు కదా. చక్కగా మంచి దరువు వచ్చేది ఉంటుంది. ఇంత ప్రాసెస్ జరిగినప్పుడు ఎలాగైతే కుండగా పాత్రగా మనం ఒక కుమ్మరి వాడు తయారు చేస్తున్నాడో, దేవుడు కూడా తనకి యుక్తమైన పాత్రగా మనల్ని తయారు చేసుకోవటానికి అనేకమైనవి తీసేస్తుంటాడు. చూడండి, ఆయన 4వ వచనం అంటాడు, చదువుతారా? 18వ అధ్యాయం 4వ వచనము. 18వ అధ్యాయం 4వ వచనం. కుమ్మరి జిగటమంటితో విడిపోయింది. చూడండి, చేస్తున్నప్పుడు ఆ పాత్ర, ఆ కుండ ఏమైపోయిందండి? ఏదో తేడా ఉంది కదండి. తేడా ఉంటేనే జరుగుతుంది. తేడా లేకపోతే ఆ కుండగానే వస్తుంది కదా. ఏదో తేడా ఉంది. ఏ తేడో కనుగొంటాడు. అర్థమైందండి? మనం దేవుని చేతిలో నుండి జారిపోతున్నాము అంటే మనలో ఏదో తేడా ఉంది, మనలో ఏదో లోపం ఉంది. దాన్ని మనం పరీక్షించుకోవాలి. దేవునికి దూరం అయిపోతున్నామంటే మనలో ఏదో తేడా ఉంది, మనలో ఏదో లోపం ఉంది. దాన్ని మనం పరీక్షించుకోవాలి. దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అంటే మనం దేవునిలో ఏదో విడిపోయిందట, ఆ పాత్ర విడిపోయిందట అనుకున్నాడు. నేను ఇంత జాగ్రత్తగా చేసినప్పుడు కూడా ఎందుకు విడిపోయింది ఇది? నేను ఇంత జాగ్రత్తగా చేసినప్పుడు కూడా ఎందుకు విడిపోయింది? ఏదో తప్పు జరిగింది. చూడండి, అప్పుడు కనుగొంటాడు. ఆ తప్పును కనుగొని అది ఉంచుతాడా తీసేస్తాడా? చెప్పండి. తీసేస్తాడు. అర్థమైందా? మన జీవితాల్లో ఒప్పుకోలు ఎలా ఉండాలి అంటే, దిద్దుబాటు ఎలా ఉండాలంటే, చక్కదిద్దుకోవడం ఎలా ఉండాలంటే, మనం ఎంతో బాగున్నాం అనుకుంటున్నాం, ఇక పాత్ర మనం బాగా తయారైపోతుంది అనుకుంటున్నాం, ఒక్కసారి విడిపోయింది. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ తప్పేదో గమనించాలి, ఆ దోషమేంటో గమనించాలి, ఆ పాపమేంటో గమనించాలి, ఆ అతిక్రమం ఏంటో గమనించి అది తీసేసి పక్కన పెట్టినప్పుడు, చూడండి, చదవండి 5వ వచనం. అంతటా నాకు ప్రత్యక్షం ఇలా సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? జిగిటమన్ను మీరు నా చేతిలో ఉన్నారు. మట్టి కుమ్మరి వాని దగ్గర ఉంది, విడిపోయింది. మనం దేవుని చేతిలో ఉన్నాం. మనం ఏం చేస్తాడు? ఒకవేళ మనం దేవుని చేతిలో ఉన్నామనుకొని ఆయన మనల్ని మలుస్తున్నాడని మనం విడిపోయామనుకో, ఏం చేస్తున్నాం? దేవునితో ఉన్నామనుకొని కూడా దిగజారిపోతున్నాం. దేవునిలో ఉన్నామనుకొని కూడా మనం ఏం చేస్తున్నాం? విడిపోతున్నాం. అర్థమైందండి? అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నువ్వు ఒప్పుకుంటే ఆ తప్పుని తీసేస్తాడు. ఆ యొక్క
ఆ దోషాన్ని తొలగిస్తాడు. అప్పుడు నువ్వేమనాలి, ప్రభువా నాలో ఇది ఉంది తీసివేయన్నప్పుడు ఆయన చక్కగా మళ్ళీ ఆయన చేతిలో ఉన్నావు కాబట్టి చక్కగా ఆయన చేస్తాడు. ఎలా చేస్తాడు? 19వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నువ్వు వెళ్ళి. ఇప్పుడు ఏం చేశాడు? కూజాగా తయారైపోయింది. ఎప్పుడైతే మనము ఆ దోషాన్ని తొలగించుకున్నామో దేవుడు మళ్ళీ ఒక మంచి పాత్రగా తయారు చేస్తున్నాడు. మళ్ళీ ఆ మట్టిని మళ్ళీ సిద్ధపరుస్తున్నాడు. ఆ మట్టిని మళ్ళీ ఆ శారం మీద పెడుతున్నాడు. ఆ మట్టిని మళ్ళీ ఏం చేస్తాడు? తన చేతులతో మలుస్తూ ఒక మంచి కూజాగా తయారు చేశాడు. ఇప్పుడు ఇర్మియాతో ఏం చెప్తున్నాడు? నువ్వు వెళ్ళి ఆ కూజాను కొను అంటున్నాడు. అంటే ఈ రెండిటికి మధ్యలో ఒకటి జరిగింది, ఒక క్రియ జరిగింది. ఏమైంది? తయారైపోయాం, బాగునే ఉన్నాం అనుకున్న మట్టి ఘటాలైన మనలను ఎప్పుడైతే మట్టి ఘటాలు మన పాపంతో దిగజారిపోయామో మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అందమైన కూజాగా దేవుడు కూడా మనల్ని కొంటాడు. కొనినవాడు, తన రక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడు? కొనినవాడు. అది అన్నాడు. చదవండి ఇప్పుడు 11వ వచనం, 18వ అధ్యాయం 11వ వచనం ఆఖరి మాట. మీ దుష్ట మార్గములను విడిచి మీరందరూ, చూడండి అక్కడ చదవండి, మీరందరూ చూడండి చదవండి, అందరం కలిపి చదువుకుందాం. మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరి. అక్కడ గమనించండి. అంటే అందరికీ చెప్తున్నాడు, నాతో పాటు చెప్తున్నాడు. మీ దుష్ట మార్గములను ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నాడు. అయ్యో మీరు మంచి కూజాగా దేవునికి యుక్తమైన పాత్రగా మీరు ఉండాలి, వాడబడాలి, దేవుని చేతిలో ఉండాలంటే ఆ కుమ్మరం దగ్గర విడిపోయిన కుండ దగ్గర ఏ తప్పు అయితే గమనించారో అది నువ్వు తీసేసుకోవాలి. అందుకన్నాడు ఏమంటాడు? దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీరేం చేయాలండి? మీ క్రియలను ఏం చేయాలండి? చక్కపరిచాడు. కుమ్మరవాడు ఇప్పుడు ఏం చేశాడు? మొదట ఆ కుండ చేస్తుండగా విడిపోయింది. రెండోసారి మళ్ళీ అది చక్కదిద్దినప్పుడు చక్కని కూజాగా తయారైంది. అర్థమైందా? చక్కపరచబడాలి. ఒకవేళ అలాగే ఉందామంటే ఇంకా అది ఎప్పటికీ కుండగా తయారవ్వదు, ఒక పాత్రగా తయారవ్వదు, ఉపయోగముగా తయారవ్వదు. చక్కపరిచాడు. ఆ లోపాన్ని ఆ కుమ్మరవాడు చక్కపరిచినట్లు, ఆ లోపాన్ని అతడు కనుగొని ఆ లోపాన్ని తీసివేసినట్లు మనము కూడా మన లోపాన్ని కనుగొని మనం తీసివేస్తే చక్కదిద్దబడతాం, సరిచేయబడతాం. ప్రభు సంతోషిస్తాడు. అప్పుడు చక్కని కూజాగా తయారవుతాం. అప్పుడు నిన్ను కొంటారు, నిన్ను చూసి ఆనందిస్తారు. అర్థమైందా? నువ్వు ఉపయోగముగా ఉంటావు. తీసుకెళ్ళిన వాడు ఉపయోగిస్తాడు కదా. నువ్వు ఉపయోగంగా ఉండాలి అంటే చక్కదిద్దబడాలి. చక్కదిద్దబడపోతే విడిపోయిన కుండవే, విడిపోయిన పాత్రవే. ఎప్పుడైతే దాన్ని నువ్వు చక్కదిద్దుకుంటావో నువ్వు విలువగా మారుతావు. మట్టిగా ఉన్నప్పుడు విలువగా ఉందా? కూజాగా ఉన్నప్పుడు విలువగా ఉందా? చెప్పండి. కూజాగా ఉన్నప్పుడు విలువగా ఉంది కదా. మట్టిగా ఉంటే ఏమి విలువ లేదు. చక్కపరచబడిన తర్వాత, కూజాగా మార్చిన తర్వాత నువ్వు వెళ్ళి కొను అంటే దానికి విలువ వచ్చింది. ఇర్మియాతో అంటున్నాడు, నువ్వు వెళ్ళి కొను అంటే దానికి ఏమొచ్చింది? విలువ వచ్చింది. చక్కదిద్దబడినప్పుడు, సరి చేసుకున్నప్పుడు, దిద్దబడినప్పుడు మనకేమొస్తుంది? విలువ వస్తుంది. విలువ దేవుడిచ్చాడు, విలువైన వారుగా చేశాడు, విలువైన రక్తముతో కొన్నాడు, వింతైన ప్రజగా చేశాడు. అందుకంటాడు, మీ దుష్ట మార్గములను విడిచి ఏం చేయాలి? మీ మార్గములను, మీ క్రియలను ఏం చేయాలండి? చక్కపరచుకోవాలి, సరి చేసుకోవాలి. అర్థమైందా? ఒక స్టూడెంట్ ఉంటాడు, ఆ స్టూడెంట్కి అన్ని మంచి మార్కులు వచ్చాయి. ఒక సబ్జెక్ట్లో చాలా పూర్ మార్కులు వచ్చాయి. అనవచ్చు, వీడికి 6 సబ్జెక్టులు అనుకుందాం, 6 సబ్జెక్టులే కదా, 6 సబ్జెక్టులో 5 సబ్జెక్టులో 100 to 100 వచ్చేసింది. కానీ ఒక్క సబ్జెక్టులో 100కి 30 కూడా రాలేదు.
పాస్ అవుతాడా, ఫెయిల్ అవుతాడా? ఏ వాడు నన్ను ఆలటోడైతే వాడికి అంత బాగా పాపం ఇందులో పూరున్నాడని కనికరం లేదు. అక్కడ వారికి ఏం లేదు, దేవుడు అదే కోరుతున్నాడు. అన్ని విషయాలు నువ్వు బాగున్నావు, చిన్న విషయంలో బలహీనత ఉంది. అర్థమైందండి? అన్ని ఐదు విషయాల్లో నువ్వు మంచి మార్కులు కొట్టావు, ఒక్క దగ్గర నువ్వు బలహీనంగా ఉన్నావు. పాస్ అవుతావు, ఫెయిల్ అవుతావు? ఫెయిలే. అది సరి చేసుకో. అప్పుడు అంటాడు, అరే నువ్వు ఇంత బాగా చదువుతున్నావు కదా, నువ్వు ఇంత బాగా చదువుతున్నావు, అన్నీ 100 to 100 కానీ ఈ సబ్జెక్ట్ ఏంటంటే సరి చేసుకోరా, దాంట్లో కృషి చేయరా, అది బాగా చేస్తుంటే వాడు ఫైనల్ ఎగ్జామ్ వచ్చేకల్లా అన్నీ 100 to 100 వచ్చాయి. ఏం చేసుకున్నాడు వాడు? సరి చేసుకున్నాడు, శ్రమ పడ్డాడు. మన జీవితాలు, ఆత్మీయ జీవితాలు కూడా అంతే. అన్నీ బాగుండొచ్చు, ఒక్క విషయంలో తప్పిపోవచ్చు. అదే సరిదిద్దబడుట, అదే చక్కదిద్దబడుట, అదే సరి చేసుకుంటా. అందుకే ఈ ప్రార్థన, అందుకే దిద్దుబాటు, అందుకే ఈ యొక్క ఒప్పుకోలు. ఆ కూజ మట్టిగా ఉంటే ఏమాత్రము కూడా ఉపయోగం లేదు. ఎప్పుడైతే చక్కదిద్దబడ్డాదో, సరిచేయబడ్డాదో, చక్కని కూజాగా వచ్చినప్పుడు విలువ వచ్చింది. దేవుడు నిన్ను విలువైన వారుగా చేయాలి. ఏమిటి క్రియలు చేశారు వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు? కొన్ని మాటలు చెప్తా, జాగ్రత్తగా ఆలకించండి. ఎందుకు, ఎటువంటి క్రియలు వీరు చక్కదిద్దుకోవాలి? కొన్ని మాటలు చెప్తాను. అవన్నీ చక్కదిద్దబడితే అందమైన కూజ, విలువైన కూజ, ఉపయోగకరమైన కూజ, దేవుని కొరకు ఉపయోగకరముగా నువ్వు వాడబడతావు. మొదటిది ఏమి చక్కపరచుకోవాలి? 2వ అధ్యాయం, ఇర్మియా పుస్తకం 2వ అధ్యాయం. చాలా ఉన్నాయి, అన్నీ నేను చెప్పను కానీ కొన్ని మాటలు. 2వ అధ్యాయం 13వ వచనం. 2వ అధ్యాయం 13వ వచనం. నా జనులు ఎన్ని నేరాలండి? 2 నేరాలు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనైనా నన్ను విడిచి, జీవజలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలైన తొట్లను, నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. మొదటి చక్కపరచబడ్డానికి మొదటి సంగతి, మనం చక్కపరచుకోవటానికి మొదటి సంగతి ఒకటి ఏమిటంటే 2 నేరాలు చేసి ఉన్నారట. ఒకటి విడిచిపెట్టుట, రెండవది తమ కొరకు తాము ఏం చేశారండి, ఒక తొట్లను పోనీ అది మంచి తొట్టె అంటే కాదు, అది ఎటువంటిది ఉందండి, బద్దలైన తొట్టె. గమనించండి, బద్దలైన తొట్టె. ఎందుకు బద్దలైన తొట్టెలో నీళ్ళు నిలుస్తుందా? బద్దలైన తొట్టెలో నీళ్ళు నిలుస్తుందా? నిలవదు కదా. అర్థమైందా? మా ఇంట్లో టబ్బులు బాగా గుర్తున్నాయి. 5 నల్లదొకటి, 4 బ్లూ కలర్ టబ్బులు ఉన్నాయి. అర్థమైందా? ఓన్లీ ఒక టబ్బు ఇరగొడితే బాగున్నాం. అర్థమైందా? టబ్బుల్లో నీళ్ళు పెడతాం, బాగానుంది. 5 టబ్బుల్లో నీళ్ళు పెడతాం, బాగా నిలుస్తుంటే ఒకసారి బ్లూ టబ్బు ఇరిగిపోతే తను బ్లూ టబ్ ఇరిగిపోయింది అంది. పోనీలే అన్నాను. నీళ్ళు పట్టాం, నీరు ఎలా జారిపోతుంది. నిలుస్తుందా నీళ్ళు? ఒక 4 రోజులు అయ్యింది. ఎప్పటికైనా బుద్ధి రావాలా? ఒక టబ్బు చిదిగిపోయిందని బుద్ధి రావాలా? బ్లాక్ టబ్ని ఎరగొట్టారు. అది అన్నిటికన్నా పెద్ద టబ్బు. నిలవదు, నీరు నిలవదు, దేవుని ఆత్మ నిలవదు. నీలో దోషం ఉంటే దేవుని ఆత్మ నిలవదు, దేవుడు నీలో ఉండడు. అర్థమైందా? చూడండి ఎంత మంచిగా అంటాడు. వారు 2 నేరాలు చేశారట. జీవజలముల ఊటనైనా నన్ను విడిచిపెట్టారు. తర్వాత ఏమన్నారు? తమ కొరకు తొట్లను తొలిపించుకున్నారు. ఎటువంటి తొట్లు? ఈ తొట్లు దేనికి గుర్తో తెలుసా అండి? అన్య దేవతలకు గుర్తు. తమ కొరకు మలుచుకున్నారు విగ్రహములను, తమ కొరకు చేసుకున్నారు చెక్క బొమ్మలను, తమ కొరకు చేసుకున్నారు బంగారము, వెండి, నిష్ప్రయోజనమైన రాతితో వారు చేసుకున్నారు. నిలవదు, ఆ భక్తి నిలవదు. నీరు నిలవాలి అంటే ఏమాత్రము కూడా ఏముండకూడదండి, బద్దలైన స్థితి ఉండకూడదు. బద్దలైన స్థితి.
అక్కడ అక్కడ మట్టి కుండ బద్దలైపోయింది, ఇక్కడ తొట్టు కూడా ఏమైపోయింది, బద్దలైపోయింది. కాబట్టి మొదటి నేరం, ప్రభువా నేను నా క్రియను నేను చక్కబరుచుకుంటున్నాను, నా ఊహకు సంబంధించినగా నిన్ను విడిచిపెట్టాను, దయతో క్షమించయ్యా, నిన్ను విడిచిపెట్టాను, దయతో క్షమించయ్యా. నాలో నీ ఆత్మ నిలబడాలంటే, నాలో నీ యొక్క వాక్యము నిలబడాలంటే, నాలో నీ సహవాసం నిలబడాలి అంటే, ప్రభువా నాలో ఉన్న ఆ బద్దలైన స్థితిని తీసి ప్రభువా మళ్ళీ సరిచేయంటే, మళ్ళీ ఆ కుమ్మరివాడు సరిచేస్తాడు, మళ్ళీ ఆ కుమ్మరివాడు సరిచేస్తాడు, చక్కగా దిద్దుతాడు. అందుకే మొదటి నేరం. రెండవ నేరము చూడండి, 3వ అధ్యాయంలో, లేకపోతే 32వ వచనం, 2వ అధ్యాయం 32వ వచనం, 2వ వచనం. కన్యక తన ఆభరణములను మరుచున, పెండ్లి కుమారి తన వడ్డానమును మరుచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మర్చిపోయారు. విడిచిపెట్టిన వారు ఇంకా మర్చిపోయారు. చూడండి ఎలా స్టార్ట్ అయిందో, మొదట విడిచిపెడతాం, తర్వాత మర్చిపోతాం. చూడండి, ఒక పెళ్లి కుమార్తెకి ఆభరణాలు మర్చిపోతారా? దాని కొరకే కొన్నారు, అలంకరణ కొరకే కొన్నారు, ఆ పెళ్లి దినము కొరకే కొన్నారు. ఆ రోజు మర్చిపోతారా? చూడండి, తర్వాత వడ్డానం మర్చిపోద్దా? ఒక వడ్డానం కాదు, పక్కింటి వాళ్ళు వడ్డానం కూడా తీసుకొచ్చి తెచ్చుకుంటారు కాదండి. పోని పెళ్లి కుమార్తె అలంకరణ అయితే బాగునుంది, పెళ్లికి వచ్చేవారు కూడా మర్చిపోరు తెలుసా. లేకపోయినా పక్క వాళ్ళని అడిగైనా వేసుకొని వస్తారు. అమ్మా ఎప్పుడు కొన్నావమ్మా ఇంత బంగారం అంటే, ఎంత పచ్చి అబద్ధాడు. బ్రదరు నా మీద ఎంత ప్రేమతో కొన్నాడో. ఎక్కడ తెచ్చింది ఈవిడ? పక్కింట్లో తెచ్చింది. ఒకరోజు వచ్చి, అక్క నేను పెళ్ళికి వెళ్తాను, మీ దగ్గర బంగారం ఉండి ఇవ్వండి అంటే, అప్పుడు గోక్కుంటుంది. మర్చిపోరు. మన దేవుని మనం మర్చిపోయాం. లెక్కలేని మార్లు మన దేవుని పక్కన పెట్టామంతే, విడిచిపెట్టామంతే. దేవుని మర్చిపోకూడదు. దేవుని ప్రజలే వీరు, ఇశ్రాయేలీలు, యూదావారు దేవుని ప్రజలే. మర్చిపోయారు. ఎన్నిసార్లు నీ జీవితంలో దేవుని మర్చిపోయావు, పక్కన పెట్టావు. చూడండి ఎంత మంచిగా ఉందో చూడండి. కన్యక తన ఆభరణమును మర్చునా, పెండ్లి కుమార్తె తన వడ్డానమును మర్చునా, నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను ఏం చేశారు? ఒక దినం కాదట, అక్కడ రాయబడింది, ఒక దినం కాదు, లెక్కలేనన్ని దినాలు. ఎన్నిసార్లు దేవుని మందిరాన్ని మర్చిపోయాం, ఎన్నిసార్లు ప్రార్థనను మర్చిపోయాం, ఎన్నిసార్లు వాక్యాన్ని మర్చిపోయాం, ఎన్నిసార్లు దేవుని సహవాసాన్ని మర్చిపోయాం, ప్రక్కన పెట్టేశాం. ఒకసారి కాదు, ఒకసారి మర్చిపోతే మనం పిల్లలకు వార్నింగ్ ఇస్తాం, ఇది ఫస్ట్ వార్నింగ్ రా, మరొకసారి చెప్తే ఇది 2వ వార్నింగ్ రా, ఇక 3వ వార్నింగ్ నిన్ను క్షమించండి అంటాం. మన ప్రభు అయితే ఎన్నిసార్లు మనల్ని క్షమిస్తున్నాడు, మన ప్రభు మనల్ని ఎన్నిసార్లు క్షమిస్తున్నాడు. లెక్కలేని ఎన్నిసార్లు దేవుని సహవాసాన్ని విడిచిపెట్టాం, దేవుని సన్నిధానమును, దేవుని యొక్క ఆ యొక్క ఆనందాన్ని మనం విడిచిపెట్టాం. ఒప్పుకుందాం, ప్రభువా మేము ప్రేమించలేకపోయామయ్యా, దయతో క్షమించు. లెక్కలేని. ఇది 2వది. ఒకటి ఆయన విడిచిపెట్టారు, 2వది ఆయన ఏం చేశారండి? మరిచిపోయిన వారు ఉంటారు. 3వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి. ఆయన పరిచయం చేసుకుంటున్నాడు ఇప్పుడు. ఎలా ఉందో తెలుసా? ఇది ఎలా ఉందో తెలుసా? ఒక ఇంట్లో వినండి, ఒక ఇంట్లో తండ్రి తల్లి బిడ్డలు ఉన్నారనుకోండి, తల్లి తండ్రి బిడ్డలు ఉన్నారనుకోండి. బిడ్డకి తండ్రి, అమ్మా నేను మీ డాడీనమ్మా, అలాగుంది ఇది. అమ్మా నేను మీ డాడీనమ్మా, అలాగుంది. ప్రభు అలా పరిచయం చేసుకుని, నేను మీ యజమాని, నేను పరిచయం చేసుకుంటున్నాడు. అర్థమైందా?
తెలీదా బిడ్డలకి? తెలీదా? తండ్రి ఎవరో తెలీదా? తల్లి ఎవరో తెలీదా? మర్చిపోయింది, విడిచిపెట్టింది. కాబట్టి ఏమన్నాడు, ఒకసారి చూడమ్మా నేను మీ డాడీని, ఒకసారి చూడమ్మా నేను మీ మమ్మీని. ప్రభు పరిచయం చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఎంత దీనస్థితిలో దిగజారిపోయారు. ప్రభు పరిచయం చేసుకోవాల్సి వస్తుంది. నేను మీ యజమానులను, నేను మీ యజమానును, నేను మీ యజమానును. ఆయన యజమానుడైతే మనం ఆయన ప్రభుత్వం కింద ఉంటాం, ఆయన ఆజ్ఞకు లోబడతాం. ఎన్నిసార్లు ఆయన ఆజ్ఞకు మనం తప్పిపోయినట్టు వారంగా ఉన్నాం చెప్పండి. ఒకవేళ ప్రక్కన ఎవరు ఉన్నారనుకోండి, అమ్మ నేను మీ డాడీని అంటే ప్రక్కన ఎవరు నాలాట ఉన్నారనుకోండి, ఇదేంటండి మీ అమ్మాయికి మీరు తెలీదా అని అడిగితే ఏడవాలి తండ్రి. అలా ఏడుస్తున్నాడు తండ్రి, అలా ఏడుస్తున్నాడు తండ్రి. ప్రక్కన ఎవరో అడుగుతున్నా, నీ బిడ్డకి నువ్వు తెలియవా? నువ్వు ఇక్కడ ఉండవా? ఎన్ని ప్రశ్నలు వస్తాయి. నువ్వు ఇక్కడ ఉండవా? అసలు నీకే పుట్టారా? అదొక ప్రశ్న వస్తుంది. నీకే పుట్టారా? ఎంత దుఃఖపడతాడు తండ్రి. ఆ ప్రశ్నలకు ఎంత దుఃఖపడతాడు. నా బిడ్డ నన్ను మర్చిపోయిందయ్యా, నా బిడ్డ తొట్లు తొలిపించుకుందయ్యా, నా సన్నిధి మర్చిపోయిందయ్యా, నా సహవాసాన్ని మర్చిపోయిందయ్యా. అందుకు ఒకసారి జ్ఞాపకం చేద్దామని పరిచయం చేస్తున్నాను. నేను మీ యజమానుడను, నేను మీ యజమాను. అదే మాట చూడండి, 22వ వచనం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. అయ్యా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. పిల్లలారా అన్నారు, ఇక్కడ బిడ్డలారా అంటున్నాడు. 14వ వచనంలో పిల్లలారా అన్నాడు, ఇక్కడ ఏమన్నారు? బిడ్డలు. ఎలా బతిమాలుకున్నారు చూడండి. భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు, ఆత్మీయమైన భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయారు. దేవుని విడిచిపెట్టారు, మర్చిపోయారు. ప్రభు బాధపడుతున్నాడు. ఆ కుండ విడిపోతుంది చూడండి. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, తిరిగి రండి. మీ అవిశ్వాసమును నేను చేస్తాను, బాగు చేస్తాను. రండి, నా యొద్దకు రండి. మీకు అవిశ్వాసం ఉంది. ఉదయ కాలంలో ప్రభువును ఒప్పుకోవటానికి, ప్రభువా నిన్ను విశ్వసించవలసిన దగ్గర నేను విశ్వసించలేదు. మాలో అవిశ్వాసము పెరిగిపోయింది. మాలో అవిశ్వాసం తండ్రిని విడిచిపెట్టి, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకోవడానికి సమయం చాలదు. కానీ అక్కడక్కడ చిన్న మాటలు చూడండి. 6వ అధ్యాయం ప్రతి అధ్యాయంలో కూడా చూపించవచ్చు, కానీ సమయం చాలదు. 6:16 ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గముల గురించి విచారించండి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి. అప్పుడు మీకేం జరుగుతుంది? నెమ్మది కలుగుతుంది. ప్రియమైన వారులారా, ఇంకొక తప్పు చేశారు. దేవుని మార్గములో నడవలసిన వారు ప్రక్కదోవలో నడుస్తున్నారు, వేరే మార్గంలో నడుస్తున్నారు. వారు వేరే రూట్లోకి వెళ్ళిపోయారు. చూడండి, ఒకసారి నేను ఏజెన్సీకి వెళ్ళా. ఒక కొండ ఎక్కుతున్నాం, మళ్ళీ ఆ కొండ దిగి ఇంకో చాలా సుదీర్ఘమైన లోపలికి వెళ్ళాలి. అర్థమైంది? జస్ట్ ఇక్కడ ఇలా వై జంక్షన్ లాగా ఇలా 2 వేలు ఉన్నాయంటే, నా ముందు నన్ను తీసుకువెళ్తున్న వ్యక్తి ఇంతంత హైట్ కదా, ఒక ఇవంటే మొక్కలు చెట్లు ఉంటాయి కదా, అలా చూస్తూనే ఉన్నాను. ఆ మొక్కలో వేరే రూట్లో వెళ్ళిపోయాడు. ఇలాగెళ్ళాడు, ఇలాగ వెళ్ళిపోతే ఇద్దరం ఎక్కడ తేలేమో ఎవడో తెలియదు. పాస్టర్ గారు అని ఆయన పిలుస్తున్నాడట. నాకు వినబడదే, ఈ రూట్లో ఎక్కడికి వెళ్ళిపోయానో తెలియదు. 1 గంట పోయాక కానీ ఆయన ఎతుకుతున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు రూటు. అర్థమైందా? అలాగ వెళ్ళిన తర్వాత ఒక రాయి దగ్గర కూర్చున్నాను. ఎక్కడికి వెళ్ళినా మార్గం తెలియనోడిని, తప్పిపోయిన మార్గం తెలియదు. కూర్చుంటే ఇంకొకరు ఎవరు ఆ దారంట వెళ్తుంటే, బాబు పలానా వ్యక్తి, అయ్యా మీరు దారి తప్పిపోయారండి, ఇప్పటికి 1 కిలోమీటర్ దొరికితే ఇలా నడిచి వెళ్ళిపోండి, అక్కడ మీకు గ్రౌండ్ కనబడుతుంది. అలాగ 1 కిలోమీటరు అదే దారి పట్టుకుని వెళ్ళిపోండి. నేను కనబడను, వాళ్ళు కనబడరు, ఇంతే. ఒక్కసారి మార్గం తప్పితే ఎక్కడికో వెళ్ళిపోతాం. ఒక్కసారి దేవుణ్ణి విడిచిపెడితే దేవునికి చాలా దూరం వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోతామంటే
ఇక సంబంధం ఉండదు. ఆయనకి మనకు సంబంధం, నన్ను తీసుకెళ్ళిన వ్యక్తికి నాకు సంబంధం లేదు. చిన్న తేడా అంతే, చిన్న తేడా. ఎక్కడికో వెళ్ళిపోతాం దేవుడు విడిచిపెడితే. సాతాను మనల్ని ఎంతో దూరాన్ని తీసుకుపోతాడు. ఎంత దూరం అంటే దేవునికి మనకి ఇక పెద్ద గోడ కట్టేస్తాడు అంతే. దేవునికి మనకి పెద్ద గోడ, ఇంకా నువ్వు అటు వెళ్ళడానికి కుదరదు. ప్రియమైన వారలారా, ప్రభా నీకు నాకు అడ్డమైనది నేను తొలగించుకుంటాను, నీ ముఖ దర్శనము నేను చేస్తాను, అడ్డమైనది నేను తీసివేస్తాను, నీ మార్గములు ఉంటాను, మేలు కలుగు మార్గము నిన్ను వెతుకుతున్నాను. ఆ మార్గాలను దూరం అయిపోయారు దేవుని ప్రజలైన ఇశ్రాయేలు. అందుకే చూడండి 7వ అధ్యాయము 7వ అధ్యాయము 3వ వచనం చదువుతారా? 3వ వచనం, ఇర్మియా గ్రంథం 7:3. నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకోవాలి. మీ మార్గములను మీ క్రియలను ఏం చేయాలండి? దిద్దుకోవాలి. అక్కడ మంచి మాటను, మీ మధ్య నేను ఉండాలి అంటే మీ మార్గాలు ఏమవ్వాలి? దిద్దుకోవాలి. మీ క్రియలు ఏమవ్వాలి? దిద్దుకోవాలి. అప్పుడే నేను మీ మధ్య ఉంటాను. మన మార్గాలు మన క్రియలను చక్కదిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. అప్పుడే ఆయన మన మధ్య ఉంటాడు, లేకపోతే ఉండడు. ఉదాహరణకు చెప్తా, జాగ్రత్తనండి. మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, వచ్చినప్పుడు వాడిని సరైన రీతిలో మనం పలకరించలేదు అనుకోండి, ఉంటారా? ఉండరు కదా. అర్థం? వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి మన పనులు చేసుకుంటే వాళ్ళు ఉంటారా? ఉండరు. ప్రభు అంతే, ప్రభు కూడా అంతే. నేను మీ మధ్య నివసించినట్లు నేను మీ మధ్య ఉండాలి అంటే మీ క్రియలను మీ మార్గాలు మీరు ఏం చేయాలి? దిద్దుకోవాలి. మీ క్రియలు అప్పుడు ఆయన మనతో ఉంటాడు. మనతో ఉంటే ఎంత మేలండి ఆయన. అర్థమైందా? ప్రభువా నిన్ను విడిచిపెట్టాం, నీ సహవాసాన్ని, నీ ప్రార్థన, నీ కొరకైన సాక్ష్య జీవితాన్ని, నీ కొరకైన ఆ పౌరుషాన్ని మేము విడిచిపెట్టామయ్యా. ప్రభువా మమ్మల్ని క్షమించాయా. మా మార్గాలు వేరే మార్గాల గుండా మేము పయనిస్తున్నాం, నీ మార్గాల్లో కూడా పయనించకుండా చాలా దూరం నీకు మాకు చాలా దూరం వచ్చిందయ్యా, దయతో క్షమించాయని అడగాలి ప్రభువుని. ప్రభా మేము నాలో ఉన్న ఆ కల్మషాన్ని తీసేస్తే మంచి కూజాగా నీ కొరకు వాడబడే పాత్రగా మేము విలువైన వారుగా ఉంటామయ్యా, విలువైన వారుగా ఉంటామని ప్రభు దగ్గర మనం ఏం చేయాలండి? ఒప్పుకోవాలి. ఇంకొక తప్పు చూద్దాం, చూడండి 7వ అధ్యాయం 8వ వచనం 5వ వచనం. అలాగనక యథార్థముగా చక్కబరుచుకోవాలి, అబద్ధంగా కాదు, యథార్థం ఉండాలి. జడ్జి గారి దగ్గరికి ఒక దోషి ఉన్నాడు అనుకోండి, ఏరా ఆ తప్పు నువ్వు చేసావా? జడ్జి గారు చేశానేమో, చూశానేమో. అది కాదురా, నువ్వు చేసావా చేయలేదా? నాకు గుర్తు రావట్లేదండి, చేశానేమో. ఏమో కాదురా, మెమోలు వద్దు. నువ్వు చేసావా లేదంటే చేశానంటే చేశానని చెప్పు, చేయలేదంటే చేయలేదు. అది కాదు సార్, చేశానేమో. అది సమాధానం కాదు. చేశాను ప్రభువా అనాలి, చేయలేదు ప్రభువా అనాలి. అక్కడ అదే మాట అంటాడు చూడండి, ఏమంటారు 5వ వచనంలో ఉంటాడు, యథార్థత అక్కడ కనబడుతుంది. ఒప్పుకొనుటలో యథార్థత. ఒప్పుకొనుటలో ఎలా ఉండాలండి? యథార్థం ఉండాలి. మనం చాలాసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తామంటే, ప్రభువా నేను ఏదైనా పాపం చేసి ఉంటే ఉండడమేంటో ఉన్నాం కదా, ఉంటే అంటే కాదు, యథార్థమైన ఒప్పుకోవాలి. యథార్థం. దావీదు అదే ఒప్పుకున్నాడు. నాతాను వచ్చాడు, ఒక గొర్రె పిల్ల గురించి చెప్పాడు. ఆ మనుషులు నీవే అన్నప్పుడు అవును నేనే 51వ కీర్తన రాశాడు. ఆ మనుషులు నీవే
ఆ మనుష్యుడవు నీవే అంటే నేనే అన్నాడు. పక్కోళ్ళ మీద తోయిలా. రాజు ఏదైనా చేయొచ్చు, ఏ మాట అయినా అనొచ్చు. అర్థమైందా? నువ్వెందుకు అలాగన్నావు, నన్ను ఎందుకు చేయటి చూపించావు? కాదు కాదు, అవును నేనే. యథార్థమైన ఒప్పుకోలు. నేనే పాపం చేశానంటాడు. ఇస్సపుతో నా పాపను కడుగు అంటాడు. పవిత్రమైన హృదయం నాకు దయచే అంటాడు. మంచి మనస్సాక్షి నాకు కావాలి అంటాడు. నేననయ్యా, ఎవరు కాదు, ఎవరు కాదు, ఎవరు కాదు. జనులను లెక్కించినప్పుడు కూడా దావీదు ఏమంటాడు, ఆ కీడు వచ్చిన మూడు ఆప్షన్స్ పెట్టినాడు. అయ్యా నా కుటుంబం మీదకి రాని, నేను యోనా అంటాడు, ఏమంటాడు తెలుసా, ఆ మనిషి నేనే, నా నెత్తి ఎక్కడ పోయండి, సముద్రం. అది ఒప్పుకోలు, యథార్థమైన ఒప్పుకోలు. అది యథార్థం. నేను ఈ ప్రజలకు బాధ్యుడు, నేను ఈ యొక్క తప్పుకు బాధ్యుడు నేను. సంఘాల్లో కూడా చాలా జరుగుతున్నప్పుడు నాయకులు ఏం చేస్తారు తెలుసా, నాయకులు వాళ్ళ వల్ల తప్పు జరుగుతుంటుంది, ఒప్పుకోరు. ఏం చేస్తారు, ఆ బ్రదర్ అండి, ఈ సిస్టర్ అండి, యాక్చువల్గా ఈయన వల్ల జరిగింది, అమ్మా నేను అనే పద్ధతి ఉండదు. అర్థమైందండి? వంట బాగా చేస్తే ఏమంటా, ఎవరమ్మా వంట చేశారని నేను అంటారు. కొంచెం చప్పిడిగా ఉందనుకో, నేను ఇలా స్టవ్ విడిచిపెట్టి ఇలా పక్కకి వెళ్తే ఆ టేనా వచ్చి ఉప్పేసేసిందండి. ఈవిడేసింది. యథార్థమైన ఒప్పుకోలు. నేను అలా ఉండాలి. చక్కదిద్దుకోవడం అంటే అది, సరి చేసుకోవడం అంటే అది. అది ఎంత మాటలు చూడండి. తర్వాత ఇంకో చాలా ఉన్నాయండి. ఇలా ఈ రోజంతా మనం చెప్పుకోవచ్చు. చదవండి 5వ వచనంలో, యథార్థముగా 7:5 యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించాలి. చూడండి, సరి చేసుకోవడంలో ఉన్నది. అర్థమైందా? చాలా మాటలు ఉన్నాయి. 13వ వచనం చదవండి, 7:13. నేను మీతో మాట్లాడినను, పెందలక్కడ లేచి మీతో మాట్లాడినను మీరు వినకయు, మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరమీయకునున్న వారే. ఇవన్నీ మీరే చేశారండి. ఎన్నిసార్లు మీతో మాట్లాడుతూ వస్తున్నాను. పెందలక్కడ లేచి మీతో మాట్లాడినను మీరు వినలేదు. మిమ్మల్ని పిలిచాను, మీరే జవాబు చెప్పలా. ఈ క్రియలన్నీ చేసిన వారు మీరే. ఎంత మంచి మాటలండి దేవుడు. అప్పుడు అలాగుంటే మన ప్రార్థన ఆలకిస్తాడా? ఆలకించడు. అక్కడే ఉంచు. 16వ వచనం చదువుదాం. 7వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి నీవు ఇటువంటి జనము కొరకు ప్రార్థన చేయకము, వారి కొరకు ప్రార్థనను మొరైనను ప్రార్థనను చేయకము. నేను నీ మాటను బాగు చేయని ఎవరంటున్నారు? ఇర్మియా అడుగుతున్నాడు. ఇటువంటి ప్రజలయ్యా వీరి కొరకు నువ్వేం చేయదు ప్రార్థన. నేనెందుకు విన్ను? ఎప్పుడెట్టాడు ప్రార్థన? వారు చక్కదిద్దుకున్నప్పుడు, వారు సరి చేసుకున్నప్పుడు, దేవునితో సత్య సంబంధాలు ఏర్పరచుకున్నప్పుడు నాకు ప్రార్థన చేస్తూనే వింటాను. అర్థమైందండి? ప్రియమైన వాళ్ళారా, ప్రభు మనతో మాట్లాడినప్పుడు మన జీవితాల్లో అటువంటి గొప్ప చూసారా. ఇంకొక మాట చదువుకుందాం. 8వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథం. ఇవన్నీ మనకు మనకు తెలిసినవే, ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. 8:7 ఆకాశమునకెగురు సంకుబుడి కొంగ అయినను తన కాలము నెరుగును, తెల్లగొబయు మంగళ కత్తి పెట్టియు ఓదె కొరకు తాము రావలసిన కాలము నెరుగును, అయితే నా ప్రజలు నా న్యాయవధిని ఎరగరు. చూడండి, పక్షులు. 7వ వచనం. నా ప్రజలు చూసారా ప్రభా, వాటికన్నా దేవుడు అంటున్నాడు చక్కని, మీకన్నా అవే బెస్ట్ అంటున్నాడు. మీకన్నా అవే బెస్ట్. అర్థమైందండి? ఆ కొంగ బెస్ట్, ఆ తెల్లగోవ బెస్ట్. అర్థమైందండి? ఆ మంగళ కత్తి పెట్ట బెస్ట్. అర్థమైందా? అవి బెస్ట్ మీకన్నా.
వారి సమయాలేటో వారికి తెలుసు. కానీ మీరు నా న్యాయ విధిని ఎరగరు. మీకన్నా చాలా శ్రేష్టమని ఉదయాన్నే లేచి పాటలు పాడుతున్నాయి, ఉదయాన్నే చేసి కోలాహలం చేస్తున్నాయి, ఉదయాన్నే లేచి తమ విధిని నెరవేరుస్తున్నాయి. మీరా మంచం మీద తన్ని పెట్టి పడుకున్నారు అంటున్నాడు. చూసారా, వాటి యొక్క విధి వారికి తెలుసు. శంకుబుడి కొంగకి, మంగళ కత్తి పిట్టకు, గువ్వకు వాటి విధి అంటే వారికి తెలుసు. కానీ దేవుని విధిని మనం ఎరగలేకుండా ఉన్నాం. దేవుని విధి దేవునికి ఇవ్వాల్సిన సమయం నో. అవి ఎంతో మంచివి మీకన్నా. కానీ ఏమంటారు తెలుసా, వాటిలో నా ఆత్మ లేదు, మీలో నా ఆత్మ ఉంది. అందుకే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, అందుకే మీ కొరకు నేను ప్రాణం పెట్టాను అంటున్నాను. ప్రియమైన వారలారా, ఇంకొక తప్పు చూద్దామా? ఒక్కొక్క తప్పు చూసి ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథం 9:5. ఏం చేస్తున్నామండి? సత్యము పలకక ప్రతివాడు తన పొరుగువాడిని వంచేవాడు ఉన్నాడు. అభ్యాసం చేసుకుని ఉన్నారు. ఇంకోటి చూడండి, అక్కడ ఆ లాస్ట్లో అంటాడు చూడండి, చదవండి. ఎదుటివాని తప్పులు పట్టవల్లనే ప్రయాసం. ఇది మన ఆత్మీయమైన దుష్టత్వం, భ్రష్టత్వం. మనకు ఎప్పుడు ఎదుటివాని తప్పులు ఏం చేస్తాం? ఆడిలాగా, వీడిలాగా, ఈమెలాగా, ఆమెలాగా. ఇది దోషం. ఇది దీనివల్ల కూడా దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. అక్కడ ఎంత మంచిగా ఉంది, అర్థమైంది? ఎంత మంచిగా ఉందో తెలుసా? సత్యమును పలకట్లేదు మనము. ప్రతివాడు తన పొరుగువాడిని ఏం చేస్తున్నాడు? వంచిస్తున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? అబద్ధములాడుట మన నాలుగుకి ఏం చేస్తున్నాం అండి? రోజు ప్రాక్టీస్ చేస్తున్నాం. అర్థమైందా? ఒక లెక్కలు రాని కుర్రోడికి ఏం చేస్తాం? రోజు ప్రాక్టీస్ చేయను, అదే వచ్చేస్తుంది అంటాం కదండి. ఒక ఇంగ్లీష్ రాని ఆ పాపకి రోజు ప్రాక్టీస్ చేయమ్మా, ఇంగ్లీష్ వస్తుంది, బాగా వస్తుంది. ఎలా చెప్తామో అబద్ధాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు. మనం ఎవరిని ఏం చేస్తున్నామండి? అబద్ధాన్ని. తర్వాత ఏం చేస్తున్నారు? ఎదుటివాని తప్పులు పట్టవలన వారు ఏం చేస్తున్నారండి? మామూలుగా ఉంటే పట్టుకోవచ్చు, దాని గురించి ఎతుకుతున్నారు భూతద్దంతో. ప్రయాసపడుతున్నారట. దేని కొరకు ప్రయాస? దేవుని కొరకు ప్రయాసపడని అపోస్తలుడైన పౌలు చెప్తే, వీరు దేని కొరకు ప్రయాసపడుతున్నారు? తప్పులు ఎతకాలి. అర్థమైందా? వాడి జీవితంలో ఏడుంది, వీడి జీవితంలో ఏముంది, ఆమె ఎలాగుంది, ఈమె ఎలాగుంది, ఇలా ఎతికి అదేం చేస్తారు? నోటితో పలుకుతుంటారు, ఇతరులను కల్మషం చేస్తుంటారు. లేనిది చెప్పడం చాలా పెద్ద తప్పు. నువ్వు చూసావా చెప్పాలి, నువ్వు చూస్తే చెప్పాలి. విన్నది కూడా తప్పే, విన్నది కూడా కపటమైన మాటలే. జడ్జి గారి ముందు సాక్షులు నిలబెడతారు కదండి. సాక్షులు నిలబెడతాడు జడ్జి గారు. ఒక ప్రశ్న వేస్తాడు, అర్థమైంది? ఏమంటాడు? ఏం చూసావు? ఏంటయ్యా, ఇదిగో నిన్ను సాక్షిగా పెట్టారు, ఆ వ్యక్తి ఇలా పలానా తప్పు చేశాడు, నువ్వేం చెప్పావు? ఆయన అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటి తెలుసా? నువ్వు చూసావా? అని అక్కడికే కొంత అబద్ధ సాక్షిత ఏమవుతాడు? అవును సార్ నేను చూశాను. ఏం జరిగింది చెప్పు అంటాడు. ఇప్పుడు ఏం జరిగిందో చెప్పు అంటాడు. అప్పుడు చెప్పగలడు. నువ్వు చూసావా అనేసరికల్లా వాడు మొక్క కవలకలోనే ఈ జడ్జి గారికి అర్థమైపోద్ది. చెప్పు, చూశాను సార్ ఆడు చెప్పడంలోనే అర్థమైపోద్ది. పోలీసులకి మనకన్నా వాళ్ళు మహానుభావులు. ముఖం చూసి మనం ఎంత చేసే వాళ్ళు చెప్పేస్తారు. అర్థమైందా? చెప్పబోయా, నువ్వు చూసావా? చూసినోడు టక్కని చూశాను సార్ అంటాడు. కొద్దిగా సంశయిస్తే ఏమంటాడు? చెప్పబోయా అంటే ఈడు ఎక్కడిదెక్కడదో చెప్తాడు. ప్రియమైన వారలారా, ఇది మన తప్పు. విడిపోయిన మట్టి కుండకు ఇదొక ఆటంకం వచ్చింది. ఇవన్నీ ఆటంకాలే. చూడండి ఏమంటాడు తెలుసా? ఎదుటివాని తప్పులు పట్టవలని మనం ఏం చేస్తున్నాం అండి?
ప్రయాసం 24 గంటలు దాని గురించే, ఆ కబుర్ల గురించే. లేకపోతే అది వెళ్ళి చెప్పాలి, లేకపోతే వాళ్ళ గురించి మనం వినాలి. మన తప్పులేదో మనకు తెలుసుకోవాలి, కానీ ఎదుటివాని తప్పులు మనకెందుకండి? మనకేం వస్తుంది చెప్పండి? మనకేం వస్తుంది చెప్పండి? మన తప్పును సరి చేసుకుంటే ప్రభు మన ప్రార్థనని మనల్ని అభివృద్ధి పరుస్తాడు. ఎదుటి వాని తప్పులు పట్టుకోవడానికి ప్రయాసపడితే వాళ్ళకు క్షేమం వస్తుంది, కానీ నీకు క్షేమం రాదు. వాళ్ళకు క్షేమం వస్తుంది, కానీ నీకు క్షేమం రాదు. ప్రజలంత భ్రష్టత్వంలో, దేవుని ప్రజలంత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నారు. చూడండి, ఎన్ని విషయాలు చెప్పానో కదండి. ఎదుటి వాని తప్పులు పట్టవలని ప్రయాసపడుదురు. తర్వాత చదవండి 6వ వచనం. దానివల్ల ఏమైపోతుంది? జాగ్రత్త వినండి, ఇది ఆత్మీయమైన పాఠాలండి. ప్రార్థనాపూర్వకంగా ప్రభు దగ్గర పొంది చెప్పుకున్న మాటలండి ఇవి. దానివల్ల ఏమవుతుంది? నువ్వు ఎదుటివాని తప్పులు నువ్వేం చేస్తున్నావు? ప్రయాసపడినప్పుడు ఆయన నివాస స్థలాన్ని నువ్వేం చేస్తున్నావు? పాడు చేస్తున్నావు. దేవుని మందిరాన్ని మనం ఏం చేస్తున్నాం? పాడు చేస్తున్నాం. దేవునితో ఉన్న సహవాసాన్ని పాడు చేస్తున్నాం. సహోదరులకు సహోదరుల మధ్య ఉన్న సహవాసాన్ని పాడు చేస్తున్నాం. సోదరికి సోదరి మధ్య ఉన్న సహవాసాన్ని పాడు చేస్తున్నాం. అర్థమైందా? ఏదో చెప్తావు, వాళ్ళు ఇలా చూస్తారు, వీళ్ళు అలా చూస్తారు, ఎవరికి అర్థం కాదు. మధ్యలో కథ ఏం జరిగిందో ఎవరికి అర్థం కాదు. అర్థం కాకపోతే ఏమవుద్ది? ఈ మామతో మాట్లాడదు, ఆమె ఈమెతో మాట్లాడదు, బ్రదర్ ఆయనతో మాట్లాడు, ఆ బ్రదర్ ఈయనతో మాట్లాడు. ఏమి జరిగిందో వాళ్ళిద్దరి మధ్య అసలు ఎవరికి అర్థం కాదు. ఎక్కడో జరిగిపోయింది. కాపట్యముతో దేవుని నివాస స్థలాన్ని ఎలా మార్చేస్తున్నావు? ప్రయాసపడి ఏం చేస్తున్నావు అంటే, నువ్వు పాడైపోతే దేవుని మందిరాన్ని పాడు చేస్తున్నావు. అది నువ్వెవరి గురించి చెప్పావో వారు బాగానే ఉంటారు. నువ్వెవరి గురించి చెప్పావో వారు బాగానే ఉంటారు. ఎక్కడ నిండిపోయిందండి ఇది? ఈ కథ అంతా ఎక్కడికి వచ్చింది? ఆయన నివాస స్థలాన్ని దగ్గరికి వచ్చింది. కాపట్యముతో మధ్యనే ఉన్నది. వారు కపటులై నన్ను తెలుసుకోలేదు. ప్రియమైన వారు, ఇవన్నీ ఆత్మీయమైన నేరాలు, ఆత్మీయమైన తప్పులు. ఎదుటివాని తప్పుల సంగతి మనం పక్కన పెట్టండి. దేవుని ఆత్మ వారిని ప్రేరేపించినప్పుడు వారు ఒప్పుకుంటారు. ఆత్మతో బోధించినప్పుడు ఒప్పుకుంటారు. మన తప్పులు ఏమున్నాయో మనం ఒప్పుకోవాలి. ఇవన్నీ చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఇంకొకటి 10వ అధ్యాయం 2వ వచనం. 10వ అధ్యాయం 2వ వచనం. 10వ అధ్యాయం 1వ వచనం. మొదటి 2 వచనాలు వినండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసించకూడదు. ఆకాశమందు అగుపడు సింహనములను జనములు భయపడమును, అయితే మీరు వాటికి భయపడరు. ఇంకొక తప్పు, ఇంకొక 2 అక్కడ ఉన్నాయి. ఏముందండి? అన్యజనుల ఆచారములను అభ్యసించొద్దు. అర్థమైందా? అన్యజనుల ఆచారములను వినండి. పిల్లి వస్తే ముందుకెళ్తామా? చెప్పండి. పిల్లి వస్తే ముందుకెళ్తారా? కొంతమంది వెళ్ళరు. తెల్ల పిల్లి వచ్చినా కొద్దిగా, తెల్ల పిల్లి వచ్చినా వెళ్ళరు. నల్ల పిల్లి వస్తే అసలు వెళ్ళరు. అర్థమైందా? ఒక ముసలమ్మ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చేటట. వచ్చి, ఏమైంది? ఇదిగో మీ పిల్లి ఎదురొచ్చింది, మా వాడు యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తిన్నాడనట. ఆ ముసలమ్మ ఏం తెలుసా? మీ వాడు ఎదురొచ్చాడు, మా పిల్లి పరిగెట్టు పడి చచ్చిపోయింది అన్నారట. ఇప్పుడు పిల్లి చెడ్డదా మనిషి చెడ్డదో చెప్పండి? పిల్లి ఆడి ముఖం చూసింది, ఆడేమో పిల్లి ముఖం చూశాడు, ఆడికి దెబ్బలు తగిలి చచ్చిపోయింది. అన్యజనుల ఆచారములు మనకి ఉన్నాయి, చాలా ఉన్నాయి. అర్థమైందండి? చాలా ఉన్నాయి.
చాలా ఉన్నాయి. ఇంకా అక్కడ ఇంకొక మాట అంటున్నాడు చూడండి. ఏమన్నాడు తెలుసా? ఆకాశమందు అగుపడు సింహములను జనముల భయపడను, అయితే మీరు వాటికి మనం ఏం చేస్తాం? పెళ్ళైన కొత్త పెళ్ళి కొడుకు పెళ్ళి కూతుర్ని అక్కడ దాని మీద ఏమి ఉండదు. అగో చొక్కా అంటాడు. చొక్కా ఉండదు, ఏమీ ఉండదు, నక్షత్రం కూడా ఉండదు. ఆడేదో చూపిస్తే వీళ్ళు ఎతికేస్తుంటారు. కనబడలేదు అని చెప్పలేరు, పంతులకి ఎదిరించలేరు. కనబడలేదని చెప్పలేరు. కనబడ్డదా వీళ్ళు కనబడదు. ఆఖరికి వీడు మాట కొట్టి కనబడలేదంటే ఇంకెక్కడ తీసుకెళ్ళిపోతాడు అని ఇక్కడ ఇది సరిపెడదామని ఏం చేస్తాడు? కనబడ్డదయ్యా, అది మీకు శుభసూచకం అంటాడు. ఆ తర్వాత ఈ భార్యాభర్తలు ఈ కొత్తగా పెళ్ళైన వాళ్ళు వచ్చి ఏమంటారు? నీకు కనబడిందా? నీకు కనబడిందా? అబ్బే నాకు మరి నీకు కనబడిందా? అరే నాకు కనబడలేదు, మరి ఆడెక్కడ చూపించాడో? అన్యజనుల ఆచారాలు చాలా అర్థమైందండి. పసుపు తెచ్చారు. అది దానికి ఏంటంటే అది యాంటీబయాటిక్ అనుకుంటాం. ఆ పక్కన కుంకుమ, 2 కలిపి మిక్స్. ఒకసారి ఎక్కడికో వెళ్ళాను, వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత నేను ప్రార్థన చేసి వెంటనే పొట్టలు ఇప్పారు. పొట్టలు ఇప్పిన తర్వాత మనవలు కాదులేండి, మన ఎబ్రౌన్ ఫెలోషిప్లు కాదు. పొట్టలు ఇప్పిన తర్వాత ఏంటిది అన్నాను. ఏంటంటే పసుపు కుంకుమ. ఏంటండి? పసుపు కుంకుమ. మనోళ్ళు చేస్తారమ్మా అంటే మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ చెప్పిందట. అమ్మమ్మే ముసలిది, ఇంకా వాళ్ళమ్మమ్మ చెప్పిందట. పితృపారంపర్యమైన ఆచారాలు, ఇవన్నీ మనలో ఉన్నాయి. అందుకే మన కూజ, మన మట్టి కుండ ఇరిగిపోతూ ఉంది. అక్కడ ఇంకో మాట అంటాడు చూడండి, వాటికి మీరు ఏం చేయకూడదు. పలానా చొక్క వచ్చినప్పుడు మీరు బయటికి వెళ్ళారా చచ్చిపోతారంటే ఈడు వెళ్తాడా? ఈడు వెళ్ళకపోవడం గురించి ఒకవేళ బయటకు వచ్చిన పైకి కళ్ళు వేస్తాడు, కిందకే ఇలాగా కుక్కలా తిరుగుతుంటాడు. భయపడద్దు. అన్యజనుల ఆచారాలు ఎన్ని చెప్పాను. మన ఆ మట్టి పాత్ర, యుక్తమైన పాత్ర విడిపోవడానికి కారణాలు ఇవన్నీ. యుక్తమైన పాత్ర విడిపోవటానికి కారణాలు. అవి చక్కదిద్దుకుంటే చక్కని కూజాగా తయారవుతావు, విలువ వస్తుంది, దేవునికి వాడబడతావు, దేవుని కొరకు వాడబడతావు. మనం చదివిన మాట ఒకసారి చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం చాలా ఉన్నాయి, నేను అవన్నీ చెప్పదలుచుకున్న సమయం చాలదు. 18వ అధ్యాయం 11వ వచనం, ఆఖరి 2 లైన్లు మీరందరూ అక్కడ నుంచి చదువుకుందాం. అందరూ తీయండి, పేజ్ నెంబర్ 643. చదువుదామా? మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి మీ క్రియలను చక్కపరుచుకునండి. మీ క్రియలను చక్కపరుచుకుని. కాబట్టి మనల్ని చక్కపరుచుకున్నప్పుడు దేవుడు మనలను యుక్తమైన పాత్రగా, యోగ్యమైన పాత్రగా, విలువైన పాత్రగా, దేవుని మందిరము పాడు చేసేవారంగా కాకుండా ప్రభు మనల్ని వాడుకొనుకొనగాక. ఆమేన్. ప్రార్థనకు వెళ్దాం. చిన్న పాట పాడుకుని రండి.